మొదటి వారంలో కేసీఆర్ హరీష్ కు నోటీసులట. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5, 6 తేదీల్లో ఈ తతంగం అసెంబ్లీ చర్చలు అయిపోయినాక జరుగుతుంది. అసెంబ్లీ చర్చలు అయిపోయినాక చల్లబడుతుంది. అప్పటిదాకా గరం 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 ఛాయ్ తాగినట్లు రోజు మెయిన్ పేపర్లోకి వస్తూనే ఉంటుంది ఫోన్ ట్యాపింగ్. ఎప్పుడైతే అసెంబ్లీ చర్చలు అయిపోయి అందులో రేవంత్ రెడ్డి అనుకున్న విషయాలన్నీ ఓకే అయితాయో అప్పుడు ఎమ్మటే ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ చల్లబడుతుంది. మళ్ళీ మంట కూడా నీళ్ళు పోసి చల్లారినట్టు అయిపోతుంది. సో అప్పటిదాకా సెగలుగా అక్కుతూనే ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్. కానీ పీకేది మనం కూడా లేదు. ఒక్కరోజు కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లో కానీ కాళేశ్వరంలో కానీ ఒక గిది ఆధారం అని బయట వేసిన పాపాన్ని చావాలి. ఇక బటగాల్సి మీద చేయాలి, ఆరోపణలు చేయాలి, ఆగం చేయాలి, గాయ గాయ గత్తర గత్తర చేసి ప్రజలను డైవర్ట్ చేయాలి. అంతే ఫైనల్ టార్గెట్ డైవర్ట్ చేయాలి. కానీ నేనేమంటున్నా, ప్రజలు డైవర్ట్ అయ్యేంత పిచ్చోళ్ళు ఏం కాదు. ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నది సోయిలో ఉన్నారు. సో దాని తగ్గట్టే మరి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. మరి నువ్వు ఆలోచన చేయాలి ఏంది ఏం కథ అనేది. ఇక 5, 6 తేదీలో మరి రంగం సిద్ధం చేస్తుంట. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసినట. ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాలు సేకరిస్తున్నట. స్టెఫాలజిస్టు ఆరా మస్తాన్ స్టేట్మెంట్స్ మరోసారి రికార్డ్ చేసినట. ఇక పక్కా ఆధారాల సేకరణలో సిట్ ఉందట. న్యాయ విచారణలో కేసు వీగిపోకుండా సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో బాధితుల నుంచి రికార్డు చేసిన స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నాం. కేసీఆర్ అరెస్ట్ చేసే ఒక్కటే మిగిలింది. కేసీఆర్ ను సుప్రీం లీడర్ అంటారుగా, సుప్రీం లీడర్ అరెస్ట్ చేయాలి, సుప్రీం లీడర్ తనని అరెస్ట్ చేయాలి. కేసీఆర్ అదే రకంగా కేటీఆర్ అరెస్ట్ చేయడంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం, చేసిర్రు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇక రేపో మాపు ఇవ్వాలన్నా రేపు అంతే 2-3 రోజులు అరెస్ట్ అయిపోతుంది. కేసీఆర్ అరెస్ట్ అయిపోతుంది. జనవరి 5, 6 అంటారు కాబట్టి 7, 8 వరకు అరెస్ట్ అనుకోవచ్చు. అంటే మళ్ళీ మీరు అడగవచ్చు 7, 8 అంటున్నావు పక్కన నెల చెప్తలేను. నెల చెప్పను నేను. జనవరా, ఫిబ్రవరా, ఇంకేమైనా లేదు. 5, 6 తేదీ 2026, 2027, 2028. మరి అన్న 2047 దాకా రైజింగ్ అంటుండు. 2047లో ఇట్లా ఏమైనా అరెస్ట్ చేస్తాడా? ఎందుకంటే మనందరూ తెలిసిందే కదా, డిసెంబర్ 9 ఈ డిసెంబర్ పోయింది, మళ్ళీ డిసెంబర్ పోయింది, అంతకన్నా ముందు కూడా పోయింది, మళ్ళీ కూడా పోతుంది. సో గంధకాన్ని అయిపోయింది కాబట్టి ఇది కూడా గంతే. కానీ కేసీఆర్ను అరెస్ట్ చేస్తారనేది టుపేలు ముచ్చట. ఇక మరి కావాలంటే పోలింగ్ పెడతారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేసేద్దాము, రేవంత్ రెడ్డి కుందని మీరు నమ్ముతురా అని ఒక ప్రశ్న అడిగితే అయిపోయా, నిజం బయటపడిపోతుంది. దాన్ని తేలిపోతుంది కదా. అన్నగారు పాపం ఇగో రిమాండ్ అట, 16 తారీఖున విచారణ అట. జనవరి 16 సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆ లోపే బీఆర్ఎస్ ముఖ్య నేతలు విచారించని షురూ చేస్తాడు. ఇప్పుడు జనవరి 16 తర్వాత కేసీఆర్ తిహార్ జైలుకు పోతాడు, బిడ్డ పోయినట్టు. అంతేనా? 12 ముచ్చట. దాన్ని నమ్మితే మీరే ఆగమవుతారు, మీ ఇష్టం. గెలిపించిన గజ్వేల్ ప్రజల్ని పట్టించుకొని నువ్వు తోలు తీస్తావా? నువ్వేం వీకినావు? నువ్వేమైనా వీకింది అనుందా? నీ కొడుకుని ఎంపీ చేసుకున్నావు, మీ అన్నను ఎమ్మెల్యే చేసుకున్నావు, నువ్వు మంత్రి అయినా నీ ఛానల్ బాగా నడిపిస్తాను. అందుకని నువ్వు వీకింది కూడా ఏం లేదు కదా. ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు మీకు ఎక్కి దుంకినావు, బతికినావు, బట్ట కడుతున్నావు. ఇలా కానీ జంపింగ్ జపాంగ్స్లలో నువ్వు ఫస్ట్ వస్తావు. ఈయన మాట్లాడే పోనా కాడ ఇండియా ఈ రాష్ట్రంలో అంటే నడవంతరా సీరట మంచిది కాదన్న. నడవంతరాన్న తాడు పొంగారం లేని పదవులు వస్తే గిట్లనే ఉంటుంది, తెలివి తక్కువ సన్యాసులకు వస్తే. కేసీఆర్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయినట. 2 ఏళ్లు ఫామ్ హౌస్ లో పడుకొని అవాకులు సేవాకులు మాట్లాడుతున్నాడు. గజ్వేల్లో కాంగ్రెస్ బలపడడంతో కేసీఆర్ గుండెలో గుబులు వస్తుందట. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నదట. పంచాయతీ ఎన్నికల్లో కారు టైరు పంక్చర్ అయ్యిందని ఎద్దేవా చేసినట. అవునా? పంక్చర్ అయితే మరి మన పంక్చర్ బాగాలేదని చెప్పేసి అన్న సమీక్షలు ఎందుకు పెట్టిండే? నివేదికలు ఎందుకు తెప్పించుకుంటే పంక్చర్ అయితే? మరి పంక్చరే ఇప్పుడు ట్రై చేయరాదు. మరి ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీసీలో కూడా పంక్చర్ చేయరాదు. చూద్దాం. పార్టీ సింబల్ అట కదా, మరి ఆడ కూడా పోటీ చేసి పంక్చర్ డబల్ పంక్చర్ చేసి టైరు పనికి రాకుండా చేద్దాం. స్టెప్ని కూడా లేదట మరి అన్నకాడ. గజ్వేల్లో మంత్రి పొన్నంతో కలిసి కొత్తసారి పందుల సన్మానం చేసిరంట. మరి సన్మాన కార్యక్రమంలో మంత్రి ఈఏకు మారాడు. మా పొన్నవన్న మాట్లాడింది రాయమేమే అంటే నువ్వు పెద్దపాతి వద్దామని నీ పేపర్ నువ్వు రాసుకున్నావు, మంది జోలు రాయాడు అనమాట. సో ఇప్పుడు
కేక పుట్టిస్తాడ తెలంగాణలో. మరి ఈ కేక పైసలల్లుందా, పని చేసుట్లుందా, దుమ్ముకు తినట్లుందా అనేది మీరు గ్రహించుకోరు. ఆయన అయితే నెంబర్ 1 నడుస్తాడు ఇప్పుడు తెలంగాణలో. రైజింగ్ లో ఉన్న ఏకైక వ్యక్తి వివేక్ వెంకటస్వామి ఆస్తి, అంతే, దాని డౌటే లేదు.